హలో నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణం. ఇవాళ మన తెలంగాణలో ఒక పాటల వరద, ఒక పాటల సునామీని పట్టుకొచ్చిన ఇక్కడ తెలుగు నేల మీద జగను, చంద్రబాబు, రేవంత్, కేసీఆర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ రాజకీయ నాయకుడైనా ఆయన పాట లేకుండా గెలవలే, ఏ రాజకీయ నాయకుడి ప్రచారం ఆయన పాట లేకుండా నడవలే. అంతగా రెండు తెలుగు రాష్ట్రాలని పాటతో ఒక మేఘంలా కమ్మేసిన సునామీలా వచ్చిన ఎవరో కాదు, నల్గొండ గద్దర్ నర్సన్న. అన్న నమస్తే. నమస్తే. సంవత్సర కాలంగా మీకోసం తిరుగుతూ ఉన్నా నేను. అన్న ఎప్పుడు దొరుకుతాడు ఏంది పాడి ఒక్కసారి మీతో మాట్లాడి పాడించాలి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకునే ముందుగా ఒక పాటతో మనం స్టార్ట్ చేసుకుందాం. నాకు మొత్తం మీ పాటలలో అంటే నల్గొండలో మీ ప్రస్థానం ఫస్ట్ నుంచి నాకు తెలుసు. ఎంత సాదాసీదాగా జీవితం మొదలై ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిరు అనేది నేను కళ్ళతో చూసిన. సో నల్గొండ చరిత్రను ఎప్పుడో డిస్కవర్ చేసిరు, మీలో ఎవరు చెప్పలే ఉమ్మడి నల్గొండని. ఒక్కసారి దాని నుంచి స్టార్ట్ చేద్దాం. ముందుగా మన తెలంగాణ ఛానల్కి, ముఖ్యంగా మా రాచకొండగా, మా సోదరుడివి, మా నల్లగొండ బిడ్డగా ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన ఛానల్కి రావడం. నిజంగా కూడా సంవత్సర కాలంగా అడుగుతూ ఉన్నావు, కాకుంటే మనవాడలే మన రాచకొండలే పోదాం అని లేట్ అయింది. సరే, లేట్ అయినా కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఇక్కడికి రావడం, అన్న కూడా కలవడం, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నల్గొండ విషయానికి వస్తే, ఎందుకంటే రాచకొండ అంటే మీరు కూడా కవి కాబట్టి మీరంటే నాకు అక్కడనే ఇష్టం, మనమనే ఇష్టం నాకు. ఓకే, నీతో అయినా నువ్వు కూడా రచయితగా ఉన్నారు కాబట్టి తెలుసు. కాబట్టి నల్గొండ అంటేనే అది తెలంగాణకు ఒక గుండె అంటే నల్గొండ. అన్ని జిల్లాలల్లా తెలంగాణ గుండె చప్పుడు అంటేనే నల్గొండ అనే దాని మీద తెలంగాణ హిస్టరీ మీద ఒక సాంగ్ ఉంటుంది, మీరు విని ఉంటారు. అవునవును. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పొద్దు పొడుపమ్మో నా నల్లగొండ, తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పొద్దు పొడుపమ్మో నా నల్లగొండ, రజాకారుల పోరులో నా రాజుకున్నా నిప్పుకుండా, రజాకారుల పోరులో నా రాజుకున్నా నిప్పుకుండా, చరితలోయ యుద్ధమైన శంఖమూదే రాచకొండ, వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల గన్న నేల తల్లి కడుపు సల్లగుండ, ఉత్తరాన యాదాద్రి, దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లు సోమన్న, జానపాడు సైదన్న, నాలుగు దిక్కుల దైవాలేరో, నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఎంత మొక్కిన తనివి తీరాదో. ఇది కదా నల్గొండ. సూపర్ అన్న, నిజంగా అంటే వాళ్ళు పులకిస్తుంది అవన్నీ. మన నేల మీద మొత్తం డిస్కవరీ పాట అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా అంటే తెలంగాణ మంత్రులు, రాజకీయ పార్టీలు ఎవరైనా ఎందుకు నర్సిరెడ్డే కావాలి, నర్సిరెడ్డి గొంతే కావాలని కొట్లాడేదాకా తీసుకొచ్చినావు దాన్ని? ఏముండదు రాచకొండ, మీకు తెలియంది కాదు. ఎందుకంటే నేను 25 years నుంచి సాంగ్స్ పాడుతూనే ఉన్నా. మనం పాడుతా, దానికి మనకు ఒక టైం వస్తుంది. అవును, ఇప్పుడు ఒక్కొక్క సింగర్కి ఒక టైం వస్తుంది. అది మీ అందరికీ నేను చెప్పేది కాదు, మీ అందరికీ తెలిసిన విషయమే. నేను 99 నుంచి రాజకీయ నాయకులకు పాటలు పాడుతూనే ఉన్నా. 99లో ఆ రోజు వాస్తుశిల్పి డాక్టర్ బిఎన్ రెడ్డి అని మన మిర్యాలగూడ పార్లమెంట్ మెంబర్గా ఉండే, అక్కడ పనిచేసే క్రమంలో అక్కడే రికార్డింగ్లో సాంగ్స్ పాడుతున్నా. ఆనాటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, చంద్రబాబుకి వ్యతిరేకంగా సాంగ్స్ పాడుతున్నా. దాని తర్వాత 99-2000లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్ గారి దగ్గరికి రావడం. 99, 2004, 2009, 2014 వరకు నేను పాడుతూనే ఉన్నా. కాకపోతే ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ పాడుతున్నా. 14 తర్వాత నా వాయిస్ ఎక్కువ మందికి ఈ సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మందికి తెలియడం. వాయిస్లో ఏదో ఒక జీరో ఉంది. ఎందుకంటే గద్దర్ అన్న టైప్ ఆఫ్ పాడుతుంటా కానీ అది గోరెటి అన్న మూసలు కూడా ఉంటాయని ఒకటి. సరే, అందరు మీకు తెలియాలి ఎట్లా పట్లుంది వాయిస్ అనేది. అట్లా చాలా ఏదో ఒక స్పెషల్ ఉందని చెప్పేసి అందరూ మననే అడుగుతారు. కాకుంటే ఇది రాత్రి వచ్చినటువంటి విజయం కాదు. అది 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా పాడుతున్నప్పుడు అంటే ఇక్కడ సూటిగా ఒక అది దాని అపవాదం అంటామా నిజం అంటామా తెలియదు. మిగతా కళాకారులు అంటే ఒక 3 పర్యాయాల నుంచి మాకెవరికి అవకాశాలు లేవు, నల్గొండ గద్దర్ ఒక్కడే అమ్మ ఇంత తీసుకుంటాడా అంత తీసుకుంటాడా, మాకు అవకాశాలు లేకుండా చేసిండు, మాకు పాటలు రాకుండా చేసిండు, ఆయనకు లింకులు ఉన్నాయి, ఆయన పోయి కలిసిండు, లక్షలు మాట్లాడిండు అనే పరిస్థితి వినబడుతుంది తెలంగాణలో. అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలన్నా, ఇప్పుడు మనం వాయిస్లో ఏదైనా ఒక డిఫరెంట్ ఉంటే ఎవరైనా కావాలని కోరుకుంటారు. ఇక్కడ లింకులు ఏముండవు, ఏది ఉండదు. మన పోరాటం కరెక్ట్గా ఉంటే మన విజయం నిక్కచ్చిగా నక్షత్రంలో పడుచుకొస్తుంది. 25 years నుంచి పాడుతూనే ఉన్నా. 25 సంవత్సరాల క్రితం ఏది నన్ను ఎందుకు పిలవలేదు?
15 ఇయర్స్ బ్యాక్ ఎందుకు విలువలేదు, 10 ఇయర్స్ బ్యాక్ ఎందుకు విలువలేదు. ఈ 5 ఇయర్స్ ఏంటంటే నేను హైదరాబాద్కు ఫ్యామిలీతో షిఫ్ట్ కావడము, అన్ని ఇప్పుడు బిజినెస్లో అయ్యన్ని పక్క పెట్టేసి సింగర్గానే నేను 5 ఇయర్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయడము, ఇక్కడ ఫ్యామిలీతో షిఫ్ట్ అయిపోవడము, నాకు సమయం కూడా ఎక్కువ దొరకడము, ఎక్కువ సాంగ్స్ పాడడం, యూట్యూబ్లో నా ఛానల్లో ఎక్కువ రావడము, దానివల్ల ఎక్కువ మంది నా వాయిస్ ఎట్లా అందరికి పరిచయమే ఒక 10 ఇయర్స్ నుంచి. వాయిస్లో ఏదో గమ్మత్తుంది ఆయనతో పాడిద్దామని పాడించారు. కానీ ఇక్కడ కమర్షియల్ అంటే కమర్షియల్ అని చెప్పారు కదా మీరు, అంటే ఏ వస్తువు అయినా నువ్వు తక్కువకు ఏదో అట్లా ఏదో ఎంతో కొంత ఇచ్చి ఆ వస్తువు దొరికితే ఆ డిమాండ్ తక్కువ ఉంటుంది ఆ వస్తువుకి. మనం 20 ఇయర్స్ నుంచి పోరాడుతూనే ఉన్నాం పాటలతోని. అవును, అన్ని కోట్లు పెట్టి ఎమ్మెల్యే ఎంపీలకు గెలవాలని ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే ఒక కళాకారుడు ఎప్పుడు పేదగానే ఉండాలన్నా, కళాకారుడు ఎప్పుడు 10,000 20,000 తీసుకునే పాడాలన్నా, ఎందుకంటే మీకు కూడా బాధలు తెలుసు కళాకారుల బాధలు. అవును, నేను ఒక్కనే ఏం తీసుకోను. అక్కడ రైటర్ ఉంటాడు, రైటర్కి మంచి పేమెంట్ ఇస్తాను, మ్యూజిక్ డైరెక్టర్కి కూడా మంచి పేమెంట్ ఇస్తాను. నేను ఒక్కరిని డబ్బులు తీసుకున్నంటే నా చుట్టూ ఇంకో 7-8 మందికి అందరికీ డబ్బులు ఉపాధి కల్పిస్తాం. నేను ఒక్కరిని తీసుకుంటట్టు, ఎందుకంటే ఆ రికార్డింగ్స్ పాటలన్నీ ఎట్లుంటాయి అనేది మీకు కూడా బాగా అనుభవం తెలియజేస్తున్నాను. అంటే ప్రధానంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ఒక ఆపదలో ఉన్నప్పుడే పాట చేసి బయటికి తీసుకొచ్చారు. అంటే ఒక పాట చేసి ఆయనని ఆ అపవాదు నుంచి కొంత సైడ్ ట్రాక్ చేస్తూ హీరోని చేసిరు. వాస్తవంగా తెలంగాణ పులిబిడ్డ పాటతో ఇది చేసిరు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాకు రావడానికి ఒక పాట లేపి కూర్చోబెట్టింది ఆడ. అంటే టైం అన్నది అంతే, అది వాళ్ళకి టైం ఉంది. అది అసలు అంటే యాంటీ కేసీఆర్ యాంటీ ఉండడము, జనం అంతా తిరుగుబాటు చేసే అటువంటి సమయం అది. ఆ సమయంలో కొంచెం ఫైటర్ రేవంత్ 3 రంగుల పాట ఒకసారి అట్లా పాడడం, అది దాని మ్యూజిక్ డైరెక్టర్ కూడా చరణ్ అర్జున్ తెలంగాణ తమ్ముడు. ఇది కూడా 3 రంగుల జెండా గురించి మాట్లాడుతున్నాను. ఓకే, అది మ్యూజిక్ కూడా బాగా చేసి, లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా లిరిక్స్ ఉంటాయి. మన వాయిస్ కూడా పడ్డది కాబట్టి ఇంకా అది ఇద్దరు కాంబినేషన్ వచ్చిన సాంగ్స్ అన్ని మీ అందరికి. చరణ్ నా సాంగ్ నా కాంబినేషన్ లో వచ్చిన చాలా వరకు అన్ని ఇట్లుంటాయి. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒగ్గరో కాంగ్రెస్ సూర్యుడు, మా రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒగ్గరో కాంగ్రెస్ సూర్యుడు, మా రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు. బీడు భూముల వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరను తరిమే సూర్యుడు, మా రేవంతన్నో. తెలుసు, మీకు తెలుసు కదా. అంటే అందరూ, ఎందుకంటే ఇప్పుడు రేవంత్ అన్న అమెరికా పోయినా ఇదే ఉంటది. టైం అంతే, ఆ టైం మనకు కూడా ఆ పాటతో కూడా నాకు కూడా చాలా గొప్పగా గుర్తింపు వచ్చిందని చెప్పక తప్పదు. ముఖ్యంగా అంటే నల్గొండ జిల్లా ఉమ్మడి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళు బాగా దగ్గర ఉంటారు మీకు. ప్రధానంగా కోమటిరెడ్డి బ్రదర్స్తో చాలా అనుబంధం ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత స్టార్ట్ అయ్యారు కదా. అవును, నేను అక్కడ 10 ఇయర్స్ పనిచేయడం, అక్కడ బ్రదర్స్ కొంచెం బాగా అనుబంధం చిన్నప్పటి నుంచి. వాళ్ళకి పాటలు చేసినప్పుడు పైసలు తీసుకుంటారా అక్కడ అనుబంధంతో ఏమన్నా? అట్లేం లేదు, ఇక పైసలు అంటే వాళ్ళు ఎటుంటుందంటే మనవాడలే అన్నట్టు ఉంటుంది. సరే, ఖర్చులు అవి దానికోసం వాళ్ళు చూసుకుంటారు, మీద నెట్టలే. కానీ సరే, అట్లని ఏదో డిమాండ్ అయితే వాళ్ళని నేను చేయను, వాళ్ళు అరేంజ్ చేస్తారు. ఏదో మనవాడే కదా నర్సరీ అది చేయంటారు, చేస్తాను నేను. అర్ధరాత్రి ఎప్పుడు అడిగినా కూడా నేను చేస్తాను అంతే వాళ్ళ పాట. అయితే నర్సిరెడ్డి మూలంగానే మాకు బతుకు తెరువు లేకుండా పోయింది అని అట్లేం లేదన్న, అట్లేం లేదు. అట్లా ఎవరి తెలివి, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి వాయిస్ వాళ్ళది. అందరూ ఒకే మాదిరి పాడాలనేది అది ఎవరి వాయిస్ వాళ్ళకు ఉంటుంది. అట్లేం లేదు. వాళ్ళు అట్లే నేను ఒక్కనే ఏం కాదు, అందరూ చేశారు. మన తెలంగాణలో అందరూ గాయకులు పాడినరు, అందరూ రైటర్స్ రాశారు. ఎవరికి వచ్చి వాళ్ళకి వస్తుంది, అది కామన్. అది దాని గురించి ఆలోచించండి. ప్రధానంగా మీరు నాకు పరిచయమైన దగ్గర నుంచి చూస్తే నాకు ఒక డౌట్ ఉండేది, అన్నని ఎప్పుడు కలవాలా, ఇది ఎప్పుడు అడగాల అని ఉండేది. ఈ గద్దర్ అని ఎట్లా వచ్చిందన్న? ఎందుకంటే దాని మీద కొంచెం కాంట్రవర్సీ కూడా అయినాయి అన్న. దీని విషయం మీరు మంచి క్వశ్చన్ వేశారు. అంటే మీకు తెలుసు, నేను ఊర్లో మాది చండూరు మండలంలో గుండ్రపల్లి, మన నల్గొండ జిల్లాలో గుండ్రపల్లి అనే ఊరు నాది. నేను గద్దరన్న క్యాసెట్లు కొనుక్కొని మా ఇంట్లో కూడా టేప్ రికార్డ్ లేనప్పుడు పక్కింట్లో తీసుకొని పోయి అవి విని ఆ పాటల్ని వింటూ 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 నేను చదువునే వదిలేసి ఏదో పోయినామంటే పోయినా, వచ్చినామంటే వచ్చినా. కానీ నాకు అంటే స్కూల్లో కూడా ఏ పాటలు అట్లా సాధన చేస్తూ నేను 7th 8th 9th
10th వరకు అట్లే స్కూల్లో పాడుతుంటే స్కూల్లో ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా అయినప్పుడు పాడుతుండేది. అంటే అప్పుడు పాడడం తప్పు అన్న విషయం కూడా నాకు తెలియదు. అంటే ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు జెండా వందన కార్యక్రమం ఉంటే ఈ గద్దరన్న ఎర్ర జెండా పాటలు పాడదు, వాళ్ళు ఉండే ఈ వాడదు ఈ పాటలు పాడుతుండే అనేది ఆ రోజుల్లో నాకు ఐడియా లేదు. ఈ తప్ప నాకు ఏ రావు అప్పుడు. ఓకే. ఆ సందర్భము దాని తర్వాత నేను బ్రతుకు తెరువుకని నేను కోమటిరెడ్డి గారితో పనిచేయడానికి అప్పుడు నల్గొండ రావడం. అంటే అప్పుడు నేను బ్రతుకు తెరువుకని నేను చెక్లం శ్రీనివాసరావు గారి దగ్గరికి వస్తాను. అక్కడికి వచ్చి అక్కడ కూడా ఇవే పాటలు పాడు అంటే నేను ఎక్కడ డ్రైవర్గా ఫస్ట్ జీవితం స్టార్ట్ చేసినా కూడా ప్రజలకు దగ్గర కావాలి, నాకు ప్రతిభ ఉందని తెలవాలి. అంటే ఓహో వీడు చాలా బాగా పాడుతుండు, మనోడే కదా చిన్నోడు అని అందరూ బాగా చూసుకోవాలని నేను ఈ గద్దరన్న పాటలను అక్కడక్కడ పాడి వినిపిస్తుండేది. అంటే నాకు వేదికలు కూడా అట్లా వచ్చాయి. చెక్లం అంటే ఒక వేదిక ఉంటుంది, ఒక లీడర్, ఒక ఎక్స్ఎంపీ అట్లా పాడడము. తర్వాత బిఎన్ రెడ్డి గారితో రావడము, ఇక్కడ హైదరాబాద్లో రవీంద్ర భారతిలో పాడడం. అప్పటి వరకు గద్దరన్న లెక్క పాడుతుండు అనేవాళ్ళు, అది ఓకే. కానీ నల్గొండకు వచ్చిన తర్వాత మళ్ళీ కోమటిరెడ్డి గారితో నేను 99లో రావడం, ఆ 10 years 99 నుంచి 2000 మధ్యన ఆ గ్యాప్లో నన్ను వేదికల మీద పాడుతున్నప్పుడు ఎవరో వేదిక మీద నన్ను పిలవడం, నల్గొండ గద్దర్ నర్సన్న ఇప్పుడు వచ్చి మంచి పాట పాడారు అట్లా అనడం. అంత ఒక 30-40 వేల మంది ఉన్నారు కదా, అక్కడ అందరికి తెలియడము. దాని తర్వాత ఒక 3 days తర్వాత అంటే ఆ మీటింగ్ తర్వాత ఒక 3 days తర్వాత వార్త, అప్పుడు వార్తా పేపర్ ఉండే, వార్తా పేపర్. ఇప్పుడు సాక్షి, అప్పుడు వార్తా పేపర్, సోషల్ మీడియా లేదు. వార్తా పేపర్లో ఎవరి గద్దరు ఏంటి ఆ కథ, కడగండ్లు కన్నీళ్ళే ఈయన గలదారులు అని చెప్పేసి పెద్ద ఎత్తున నా గురించి ఒక 1/2 page రాశారు. అప్పుడు ఎవరు ఈయన ఏంది ఏం కథ అని హిస్టరీ, ఇట్లా గద్దర్ పాటలు, గద్దర్ అన్న సాంగ్స్ ఇట్లా పాడుతున్నది. అట్లా అది ఉమ్మడి జిల్లా, అప్పుడు నల్గొండ టౌన్ వరకు అట్లా అన్నారు. అట్లా అయిపోయింది. నా పేరు నర్సిరెడ్డినే, ఇప్పటికీ నర్సిరెడ్డి, నా ఆధార్ కార్డు నర్సిరెడ్డి, నన్ను నర్సిరెడ్డినే ఉంటాను నేను. నల్గొండ గద్దర్ అని ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు మీరే ఉండరు నర్సన్న నల్గొండ గద్దర గలం అని ఏదో ఒకటి మీరు ఆప్షన్ పెట్టింది అయితే ఇప్పుడు నా వీడియో ఎవరు చూడరు. అంటే కొంతమంది ఆయన గద్దర్ ఎందుకు అవుతాడు అంటే, నేను గద్దరన్న త్యాగాలకు నాకు సంబంధం లేదు, ఆయన ఉద్యమాలకు సంబంధం లేదు. చాలా ఇంటర్వ్యూస్ చెప్పాను, చాలా వేదికల మీద కూడా చెప్పాను. ఆయన పోరాటం వేరు, ఆయన వచ్చిన దారులు వేరు, ఆయన చేసిన పోరాటాలు ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. అవును. గద్దరన్న కూడా అట్లా అనుకుంటే లాస్ట్ మూమెంట్లో నాకు ఒక 1 year బ్యాక్ 1 or 2 years బ్యాక్ కలిసినప్పుడు, అరే బాగా పాడుతున్నావురా బిడ్డ, దంసు మస్తు పాడుతున్నావురా, నీ గొంతు బాగుంది, ఇట్లనే పోరా. ఇప్పుడు ఈ పాటలన్నీ పాడుతున్నాడు నల్గొండ గద్దర్ అంటే ఈడే. ఇప్పుడు మనం పాడినది కానీ ఏది కానీ ఇప్పుడు నన్ను గన్న తొలలారు ఒకటి ఆల్రెడీ పాట చేసినాం అనమాట. నన్ను గన్న తల్లులోర తెలంగాణ పల్లెలోర, నన్ను గన్న తల్లులోర తెలంగాణ పల్లెలోర, పోటనై వస్తానమ్మో ఓయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార. మన దాచుకొని అక్కడ ఆయన పాటే ఆయనకి వినిపించినావు కదా, అది ఒకసారి వాడు గద్దరన్న పాటే గద్దరన్న వినిపించింది. భారతదేశం భాగ్యసీమ రాకనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటలు భూములున్నాయి, సాగు ఎరగని జీవనదులు రాంగొట్లో నాగన్ని ఉన్నను, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్టుందో నాయన, పెద్ద పెద్ద భూస్వాములే మరా తిమ్మిని బొమ్మిని చేసినారు రా, సెంటు భూమి సైజారకుండా నాకు కానక్క పిల్లి పేరు నా లెక్కలు రాసి చేతులెత్తినరు, ప్రభుత్వమేసిన లెక్కల తీరున దేశంలోని సాగు భూములు 80 కోట్ల ఎకరాలున్నాయి, రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన, సెల్లలారవో తమ్ముల్లారా, కూలి తండ్రులారో నాయన, అక్కలారవో ఎమ్మల్లారా, రైతు బిడ్డలారో నాయన, ఈ దేశం మీద సంపద మీదే మీరే ఏలుకొండో నాయన, అమెరికా వాడు అనుబామంటే రష్యా వాడు న్యూట్రాన్ అండు, ఆయుధాలను కొన్న రాజ్యములు యుద్ధం చెయ్యక నిద్దుర పోవు, దోపిడు యుద్ధం మా పనికి మీరు సిద్ధం గండర్రో. గద్దరన్న పాటలు నీ చిన్నప్పుడు ఇట్లాంటి పాటలు అనర్గళంగా నోటికి వాడేటట్టు గద్దరన్న పాటలు అన్ని నాకు కొంచెం ఉంటాయి, ఎందుకంటే అన్న దాని మీద నేను సాధన చేసి వచ్చా కాబట్టి అట్లా నడుస్తుంది. తర్వాత నేను చాలా సాంగ్స్, అరుణోదయ సాంగ్స్ వినడం, మళ్ళీ నేను డ్రైవర్గా పనిచేస్తున్నా కాబట్టి ఎమ్మెల్యేస్ ఎంపీస్ కార్లలో వాళ్ళ డెక్ ఉంటుంది కదా, కార్ల రికార్డ్ పెట్టుకోవడానికి సీడీలు కొనుక్కొని వినడం, విమలక్కయ్య కానీ గద్దరన్నయ్య కానీ, ఇక అప్పుడు తర్వాత అరుణోదయ పాటలు, అట్లా కొంచెం సాధనతో వచ్చింది ఈ గొంతు. అంటే వాళ్ళ మాదిరి నేను పాడాలని ప్రయత్నం చేసినప్పుడు నా గొంతు నాకు ఉంటుంది కదా, అది చరిత్ర. కానీ ఓడిపోయినా కూడా మీ పాటతో హైలైట్ అవుతున్నాడు జగన్, అది మామూలు పాట కాదన్న.
అంటే మెలోడీ పలికిస్తూ అంటే ఆయన కలిసిరా మీరు జగన్ కలిసినట్టు? అంటే నేను సంక్రాంతికి కొంతమంది తెలంగాణ నుంచి కవులని గాయకులను పిలిచిండ్రు, అందులో నన్ను కూడా పిలిచిండ్రు. ఓకే. ఇక్కడ కొంతమందిని పిలిచారు. ఇప్పుడు మిట్టపల్లి సురేందర్ అన్న, మానకోట ప్రసాద్, వేరే సిస్టర్ ఒక కృష్ణవేణి అని ఉంటుంది చెల్లెలు, ఆమె అరేంజ్ చేసి అందరికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్కడే వినిపించారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక చిన్న సన్మానం ఒకటి చేసి అక్కడ అంటే అంతకు 3 days ముందు నేను ఈ సాంగ్ పాడిన జెండాల చేత కట్టే పాట అక్కడ రిలీజ్ చేశారు. అది అట్లా లోపల తీసుకెళ్ళి ఆ జగన్ అన్న కూడా చాలా సేపు మాట్లాడి కొంచెం స్కూల్స్ అవన్నీ తిరిగాడు. అంటే ఏమి తక్కువ చేసిన పాట జెండల్ ఒకసారి రాలే అది ఫస్ట్ వచ్చింది. ఇది కొంచెం ఫస్ట్ ఏమో అంతా ఊపు ఎగురుడు డాన్సులు ఉన్నప్పుడు ఒక సెంటిమెంట్ ఇద్దామని చెప్పి మెలడీ బాగుంటుంది. వాయిస్ ఎంతమంది రీల్స్ చేసిరు, ఎంతమంది ఇన్స్టాగ్రామ్ లో ఆడిందంటేనా. ఒక్కసారి మన తెలంగాణలో మీ గానం మా వాళ్ళ కోసం అది అన్న. ఇప్పుడు ఏం తక్కువ చేసిండ్రా అనే పాట అంటే నాకు యాక్చువల్గా నేను దగ్గర పనిచేస్తున్నా కానీ నాకు జగన్ పాట మీరు వాడిన దాంట్లో అది నాకు బాగా ఇష్టం. ఒక్కసారి ఆ లైన్ వాడరా? ఓకేనా. అది ఆ సందర్భం ఏంటంటే అంత ఫోర్స్ సాంగ్ పాడినాం కదా, ఏదైనా కొంచెం మెలడీ చేస్తే బాగుంటుందని, సెంటిమెంట్ వర్కౌట్ అయిందని చేసినాం. కాకుంటే అది ఇప్పుడు ఓడిపోయిన తర్వాత దానికి ఇంకెక్కువ ఇప్పుడు వర్కౌట్ అయింది అప్పటికంటే. ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు, ఒక్కనే చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెళ్ళ మందలుగా, తొడగొట్టి సాగాలి రా తమ్ముడా. సూపర్. నిజంగా అంటే దీన్ని కూడా బాగా ట్రోల్ చేసిరనా, అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా అంటే మీ పాటల్లో తెలంగాణ ఏది బగబగం అంటే రేవంత్ అన్నది అందులో లక్ష్మణ్ రాసిన బుల్లెట్ బండ్ లక్ష్మణ్ మంచి పెన్. బగ 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 బగమండే నిప్పుల దండై కదిలిండే పులిబిడ్డ రేవంతు, ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో ఓహో నిప్పై నిలువెత్తు, ఒకడే ఒంటరిగా కదిలొస్తుండమ్మో వేలాది గుండెల్లో కొలువయ్యిండంట, ఈ రాకసి కొడుకులను తరమాలని తలిసిండే దురబలగానే ఆట ఆడిస్తున్నాడు ఆట, ఓయ్ గూండా ఇజము గుండెల్లో వనుకు పుట్టాలా, నిరుపేదోళ్ళనో ధైర్యం నిండాలా అని ఉంటుంది. సూపర్ ఫోర్స్ పాట ఇది. బాగా అంటే బాగా వేసుకున్నారు అన్ని పార్టీలు. అది కావాల రేవంత్ అన్నకు 2 ఇట్లీవి, ఒకటి 3 రంగుల జెండా ఒకటి, తర్వాత ఇదొకటి, తర్వాత ఇంద్రవెల్లి కొండల్లో దండే పుట్టిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి దళిత గిరిజన దండోరా అని ఒక ప్రోగ్రామ్ తీసుకుని ఇంద్రవెల్లిలో సభ పెట్టినప్పుడు ఆ సందర్భంలో చేసిన పాట అది. దాని తర్వాత ఒక 10 వరకు సభలు జరిపినారు వాళ్ళు. ప్రతి సభలో కూడా ఇంద్రవెల్లి కొండల్లో దండే పుట్టిందో వస్తావా తమ్ముడు అన్న. అంటే ఇంకో ఒక విషయం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి బాగా దగ్గర ఉంటారు కదా మీరు, ఆయన మీతో ఎట్లా మాట్లాడతాడు, మిమ్మల్ని ఎట్లా పిలుస్తాడు అన్ని రోజులు పనిచేసి? ఎస్ వినాలని తెలిసి ఉంది కానీ అంటే మీలో మిమిక్రీ కళ కూడా ఉన్నట్టు కొంచెం తెలిసింది, అదే మాట్లాడిద్దామని చూస్తే. ఇప్పుడు నేను సింగర్, అవును, సాంగ్స్ అడగాలి. ఇప్పుడు మిమిక్రీ అనే అనుకో కొత్త పంచాయతీ, అంటే మిమిక్రీ ఆర్టిస్ట్లకి పోటీ కాదు కానీ ఆయన డిఫరెంట్ వాయిస్, అది కొంచెం రేర్ వాయిస్ కల్చర్ ఎవరు చేయలేరు కూడా, అది కష్టం. అది మిమిక్రీ ఆర్టిస్ట్లకు కూడా దొరకదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువ సార్ దగ్గర ఒక 10 years ఉండడము, దగ్గరికి వెళ్ళి చూడడము. అవును, ఆ 10 years కూడా నేను చాలా అంటే క్లోజ్గా అన్ని, నేను ఒక బ్రదర్గా ఉండేది, చాలా బాగా వాళ్ళ ఇంట్లో మనిషి లేక ఉండేది. ఆ ప్రతి పాట కదా ఇప్పుడు ఆయన పాటలని నల్లగొండ నరనరమున ప్రవహించే రక్తమా, ఉద్యమాల ఉదయమా కోమటి రెడ్డి సింహమా, కన్న కొడుకు దూరమైన కడుపుల కన్నీళ్లను దాచుకున్న ధైర్యమా కోమటి రెడ్డి సింహమా. అసలు మామూలు పాటలు ఉండవు. ఒకటి జై జై వెంకన్నంటూ జనజాతర సాగెనో జనహోరయ్యసెనో, జయ హో వెంకన్నంటూ జైత్రయాత్ర సాగెనో నారినో, ఓహో అన్నాగంటే ఉన్నానంటూ వెన్ను ధన్నుగుంటడో విన్నా మనసు గొల్లోడో, ఓహో రాష్ట్ర రాజకీయాలల్ల రగులుతున్న దివిటిర వెంకన్నే ఒక శక్తిరా. ఇది అల్టిమేట్ ఎవర్ గ్రీన్ సాంగ్ అది కోమటిరెడ్డి గారికి, అది ఎప్పటికీ ఉండిపోయే సాంగ్. అట్లాంటి హిట్స్ ఉన్నాయి. ఇట్లాంటి సాంగ్స్ వచ్చినప్పుడు ఏ సాంగ్ అందరినీ వాడి చెప్పొద్దు, ఆయన ఈ పాట కాదునా, ఈయన మంచి పాట వాడి ఈ పాట కాదని మొత్తం పాడిందాక వింటాడు, అప్పుడు ఫస్ట్ వద్దని చెప్పాడు. మొత్తం పాడినాక వాడికి ఈ పాట కాదు, ఆయన వేరే పాట వాడు, ఇంకన్నా పాడు మంచి పాట వాడు అంటాడు. అంటే ఎట్లుంటుంది అంటే
తెలివిగా పాడేయడంలో ఇంకా ముందు వరుసలో ఉంటారు వారు. అన్ని అది కూడా కామెడీగా తీసుకుంటే అందరూ ఇప్పుడు నేను ఇమిటేట్ చేసిన వాయిస్ ఇమిటేట్ చేసినా ఏది చేసినా కూడా జస్ట్ ఫన్. వెంకటరెడ్డి సాబ్ వాయిస్ అంటే ఇట్లుంటది, అవును అది సార్ కూడా తెలుసు నేను మాట్లాడతాను అవును అంటే అట్లా అంటే ఆ మూమెంట్లో నాకు చెప్పేవాడు ఏదన్నా అందుకనే ఆయన చెప్పేది. ఎందుకంటే మనం కేసీఆర్ ఈ దోపిడి పాలన ముందు పాట వేరే ఉండాలి ముందు ఎవరితో రాపిస్తాం అంటున్నా అంటాడు. అట్లా అట్లా ఉంటాయి అన్నట్టు. ఎస్ ఎస్ అంటే మనం కూడా సందర్భము అదంతా చెప్పడము రాయడం అంటే ఇద్దరు కాంబినేషన్లో ఆయన బ్రదర్స్కి ఇద్దరికి ఇట్లు ఇంకా వెంకటరెడ్డి సాబ్ పాటలన్నీ ఎంకన్నా అంటే ముద్దుగా తెలంగాణలో ఎంకన్నా అని ముద్దుగా మల్లన్న ఎంకన్నా నర్సన్న నీకు తెలియదు కాదు ఇంకా నాకు పాటలు సెట్ అయినట్టు ఎవరికి సెట్ కావు. ఇంకా కేసీఆర్ కూడా వాడిండ్రు కదా, ఆయన పిలిచిండా మిమ్మల్ని? పిలువలే అన్న అంటే నాకు అది చరణ్ చేస్తున్నప్పుడు నువ్వు పాడితే బాగుంటుందన్నా అని చెప్పేసి చరణ్ ఆ సందర్భంలో కూడా వానెక్క అందరు పాడుతున్నారు అన్న నువ్వు పాడితే బాగుంటుందన్నా అన్నాడు. అంతకుముందు ఎప్పుడు నేను యాంటీ కేసీఆర్ పాడుతుండేది. అవునా? ఒక్కటి కూడా పాజిటివ్ లేదు కేసీఆర్కి. అవును ఇది ఒక్కటే నిమిషం కాదన్నా నువ్వు పాడు ఏం కాదన్నారు. అది పెద్ద బాంబ్ అయిపోయింది ఆ పాట, పెద్ద హిట్ అయిపోయింది ఆ సాంగ్. ఆ లైన్స్ విన్నావు కదా, గలగల్ల పారేటి దాన్ని మళ్ళీ ఇటు కూడా వారిరు కాళేశ్వరం పక్క ఎవరింట్లోకి నీళ్ళు వచ్చినా కూడా అదే వాడినాడు చూడని ఆనందమై ఎదురుగా ఉన్నదో అని నీళ్ళు వచ్చేది. అది వేరు. అంటే మన పాటల్ని అట్లా వాడిర్రు. అంటే ఆ మీమ్స్ అవి అట్లా వ్యతిరేకంగా చేసి నీ దగ్గరకు వచ్చేటి వాళ్ళ ఏమైనా ఫోన్ నా దగ్గర ప్రత్యేకంగా మా ఇంటికి డోర్ కొడతాయి ఇట్లా ఫోన్లో వస్తే ఈ పాట అది చాలా అంటే డిఫరెంట్ ఉంటుంది. గలగల్ల పారేటి గంగమ్మ తల్లి నేను నల్లరే గల్లకే మళ్ళించినాడన్నా కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కొలకలలాడించే మన పెద్ద రైతన్న ఎట్లుండే మన పల్లెలు గతమంతా నెర్రే బారిన నేలలు ఏడెండ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లెగా దరిదన్నినో బొక్క పలసని వాడు గుండెల వాడు బందూకులా కదిలినాడు ఎక్కరొచ్చే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే తొడుగుతున్నాడు పేద తల్లి కంచంలోన పెరుగన్నమైనోడు. అది వాయిస్ అయినా నీళ్లు ఇట్లా లేస్తుంటే కాళేశ్వరం తడలు లేస్తుంటే వాయిస్ ఇట్లా లేచిపోతుంది. అంటే అది ఒకే అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ధైర్యం వచ్చింది, ఓహో మనకు కూడా వాడతారా, ఎప్పుడు వాడాడు కదా అనుకోరు. అప్పుడు ఇక మన దగ్గరికి కొంతమంది అడగడం అట్లా చేయడం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు వాడి బీజేపీ వాళ్ళకి వాడి కాంగ్రెస్ వాళ్ళకి వాడుతున్నప్పుడు ఈ క్లమ్జీనెస్ లో వాళ్ళు రాజకీయ నాయకులు అడగరా నువ్వు మాకు వాడు వాళ్ళకి ఎందుకు వాడతావా అట్లా అంత అడగరన్నా మన దగ్గర అంత అడిగే అంత ఛాన్సే ఇయ్యను నేను వాళ్ళకు. ఎందుకంటే ఇష్టం అది నా ఇష్టం, నీకు వాడుతున్నా నువ్వు సంతోషించు అంతే, ఇంకా ఇంకొని వాడొద్దని నువ్వు చెప్తే నేను వింటానా. అంటే అందరికీ నువ్వు ఇప్పుడు ఏపీలో వచ్చినప్పుడు కూడా అన్ని పార్టీలకు ఆయన వాడిండు అరే ఇంద్రబాయ్ అందరికి వాడతాడు అంటే ఈడ ఒక్కటేనే, ఇంకొక వాయిస్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు వాడించుకుంటారు. అవును ఇప్పుడు మన వాయిసే కావాలంటారు నన్నే వాడిపోయేమని కార్యకర్తలు. ఈ నువ్వు లీడర్ నువ్వు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నావు అనుకో, నీ కింది క్యాడర్ నా వాయిసే కావాలని నేను అడిగినప్పుడు గత్యంతరం ఉండదు అక్కడ, నన్నే అడుగుతున్నాను. నన్నే వాడియా అని మీరు పోయేదేం లేదుగా. అర్థం కాలే. నన్నే వాడి నాకే ఈ పాట అని మీరు పోయి. నేను ఇంతవరకు ఒక ఎమ్మెల్యే ఇంటికి పాటకు పోలేదు, ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఎంపీకి ఫోన్ చేసి నేను పాడతాను లేదు. వాళ్ళు ఫోన్ చేస్తారు, మా వాళ్ళు వస్తారన్నా మాట్లాడండి ఒకసారి డీటెయిల్స్ క్లారిటీగా పంపండి అని చెప్తాను నేను. రైటర్స్కి వాళ్ళకు వాట్సాప్లో పంపిస్తాను, వాళ్ళు రాసి పంపిస్తారు, ఫోన్లోకి పాట వచ్చేస్తుంది. కొన్ని ట్రాక్స్ వాడేది ఉంటుంది, కొన్ని కొత్తవి చేసేది ఉంటుంది. ఆ సిస్టమ్ అంతా మీకు తెలిసిందే కదా. అయితే జాగ్రత్త కోసం కొన్ని పాటలు చేస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకులకు పాడి మధ్యలో సడన్గా ఒక సామాజిక గీతం ఏదైనా తీసుకుంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద వాడినావు, బుర్ర సతీష్ రాసిన ఎర్రజెండా పాట పాడినావు. ఇది వీటిని కవర్ చేయడం కోసం పాడతావా, నీకు ఆ సామాజిక బాధ్యత? ఆ బాధ్యత అంటే ఏముండదన్నా, నాకు ఇంట్రెస్ట్ సామాజిక అంశాల మీద పాడాలి అనేది నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడు వీటికి నేను చార్జ్ చేస్తాను, డబ్బులు ఇస్తారు, నా వృత్తిగా నేను పాడతాను. సామాజిక అంశాలు సర్వాయి పాపన్న చరిత్ర కానీ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మానుకోట ప్రసాద్ రాసిన పాట కానీ, ఇవన్నిటికీ నేను 1 MP కూడా ఎవరిని అడగను. నేనే చెప్తా తమ్ముడు నేను పాడతా తమ్మి అది పాడతాను చెప్తా, ఓకే అన్న మీరు పాడితే బాగుంటుంది అన్న వాళ్ళు కూడా పాడిస్తారు. అంతేగాని నేను అట్లేముండదు, ఎప్పుడూ పాడుతూనే ఉంటా. నిన్న కూడా రాఖీ పౌర్ణమి పాట గంగా అన్న ఇది సాంగ్ చేసుకున్నా మీరు పాడాలంటే పాడాలి, నా బాధ్యత కదా అది. సామాజిక అంశాల మీద కూడా సమస్యల మీద కూడా ఉన్నాయి, అట్లా అనుకుంటే రైతుల గురించి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే కమ్యూనిస్టులది కూడా వాడి కదా, కారం పొడితో కదిలిన. అది ఒకసారి వాడను. కారం పొడితో కదిలిన సెల్లే రోకలి బండలు ఎత్తిన పల్లె
కారం పొడితో కదిలిన సెల్లె రోకలి బండలు ఎత్తిన పల్లె ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు బాంచందొరని కాళ్ళు మొక్కుతనే బానిసత్వముకు చరమ గీతమై వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం. ఓ ఇది వీరుల గన్నమ్మో, ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామో, సమరాల తెలంగాణ, పోరుల పొద్దై పొడిసింది ఇది పోరు తెలంగాణ. ఈ సాంగ్ చాలా సూపర్ సాంగ్. ఇది విరాట పర్వం మూవీలో హీరోయిన్ సాయి పల్లవి నడుచుకుంటూ పోతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టారు. మీరే సినిమాలో పెడతారని అందరూ అనుకున్నారు. అంటే అంత పెద్ద హిట్ అయింది. దీని కూడా ఆల్రెడీ 1 కోటి దాకా దీని వ్యూస్ ఉన్నాయి. చాలా మంచి పేరు తీసుకొచ్చింది అన్నమాట. సినిమా అంటే దసరా సినిమా, ఇంకొన్ని ఫేమస్ సినిమాలో వాడి దసరాలో వాడిన వేరే వేరే సినిమా వైపు ఎట్లా ప్రయాణం? ఏముండదన్నా, మన వాళ్ళు ఉంటారు కదా మ్యూజిక్ డైరెక్టర్లు, అంటే మన వాయిస్ వింటారు కదా. ఇప్పుడు తెలంగాణలో మూవీస్ వాళ్ళు కూడా వింటారు కదా అన్న, ఈ వాయిస్లో బాగుంది, మనకు సెట్ అవుతుంది అన్న. అంటే సినిమా ప్రయాణం ఒక ఎత్తు, సినిమా కూడా అనుకోకుండా నీ పాటల ప్రయాణంలో అవకాశాలు వచ్చినాయి. దసరాలో కూడా దుమ్ము లేపిరు. అవునా, దసరాలో కూడా అది సంతోష్ నారాయణ మ్యూజిక్ డైరెక్టర్. అయితే బద్దలు బాసింగాలు అయితే అదే గుర్తుందా మీకు? అది సూపర్ పాట, అది కూడా గుర్తుంది నాకు. ఒకసారి ఎందుకు అనంటే ఇప్పుడు ఆ విషయం చెప్పొద్దు, అయినా చెప్తున్నా. బాబాసాహెబ్ కోసం అందరు వాడతారు, మీరు వాడింది స్పెషల్ అనిపించింది నాకు. ఇంత రాజకీయ నాయకులకు పొలిటికల్ వాడతాడు, సమాజం కోసం ఏంది అని ఏమన్నా ఆలోచిస్తాడా అనుకున్నప్పుడు ఈ పాటలు చాలా కనబడుతున్నాయి. మళ్ళీ ఇటు వచ్చి ఆ జై భీమ్ పాట అయితే అసలు ఎంత మోగిందంటే పెద్ద హిట్ అయింది ఆ సాంగ్. మన మానకోట ప్రసాద్ బహుజన సభలు ఎక్కడ పెట్టినా ఆ పాట కంపల్సరీ ఉంటుంది. తమ్ముడు చాలా అద్భుతంగా రాశాడు మానకోట. అది మాకెందుకు మాది కాదు ఈ సమాజం, మాకెందుకు మాది కాదు ఈ సమాజం, మాకెందుకు మాది కాదు ఈ నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం. ఓ రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జై భీమ్ మొహగుండె నినాదం, జై భీమ్ నరినో. ఈ పాట వాడినాక ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది, ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అన్నిగా చాలా మంది ఎక్కడ కూడా అంబేద్కర్ గారి కార్యక్రమాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కార్యక్రమాలు ఎప్పుడు ఏది వచ్చినా కూడా తప్పకుండా మన పాట వినిపించడం, మన పాట మనకే ఫోన్ చేసి వినిపించడం నాకు చాలా మంచి గుర్తింపు తీసుకొచ్చిన పాట. రైతు మీద ఒక పాట చేసిండ్రు. ఎన్నాళ్ళు నీకు గోసా అన్నో పేద రైత, ఈ అన్యాలమే పాడుగాను అన్నో పేద రైత, ఈ ఎన్నాళ్ళు నీకు గోసా అన్నో పేద రైత, ఈ అన్యాలమే పాడుగాను అన్నో పేద రైత. ఇది కూడా బాగా రైతన్నులకు వాళ్ళ గోసలో చెప్పినట్టు మంచిగా తీసుకొచ్చారు. మన గోరెటి వెంకన్నతో ఇది ట్యూన్ వాడిండు ఏదో అన్నారు, మీకు ఆయనకేమో మంచి సఖ్యత ఉంటుంది. గిచ్చన్న గిరిమల్లలో ట్యూను అసలు అసలు ఫస్ట్ ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి మీకు. అవును, మీకు ఎట్లా అంటే ఫస్ట్ నన్ను ఎవరైనా కూడా ఈ ట్యూన్ కాపీ కొట్టిండని నన్ను అనడానికి అసలు రైట్ లేదు. ఎందుకు చెప్పాలా, నేను రైటర్ కాదు ఫస్ట్. అవును, నేను ఓన్లీ గాయకుడిని. ఈ క్లారిటీ తెలంగాణ సమాజానికి నేను చెప్తున్నాను మీ ద్వారా. అవును, నేను ఎవరి ట్యూను కాపీ కొట్టడానికి నాకు ఛాన్స్ లేదు. ఎందుకు చెప్పనా, నేను రైటర్ని కాదు. అవును, నేను మ్యూజిక్ డైరెక్టర్ని కాదు. రైటర్స్ రాస్తే ట్యూన్ చెప్పి ఇట్లా పాడమంటే నేను పాడేదే. అంత విషయం నాకు అంతకు మించి తెలియదు. నేను ఎవరి ట్యూన్ కాపీ చేయలేదు. ఇప్పుడు గిచ్చన్న గిరిమల్లలో ట్యూను ఇది ఉంది కదా, అది ఇంకెన్నాళ్ళు అనే మూవీలో వచ్చింది. అది అసలు వాస్తవంగా ఆ సాంగు కాసర్ల శ్యామన్న ఒక ఎలక్షన్ మూమెంట్లో మీరు ఏదో అప్పుడున్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాసర్ల శ్యామన్న నన్ను పాడించాడు. అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పాటని వాడు సినిమాలో పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే, సరే కాకుంటే అది శ్యామన్న నేను కొంత రాసిన అన్నాడు. తర్వాత వరంగల్ సీన్ అన్న ట్యూన్, వరంగల్ సీన్ అన్నదని కూడా నాకు చెప్పారు. అది జనరల్గా అంటే నాకు సీన్ అన్న కూడా చెప్పాడు, శ్యామన్న కూడా ఇట్లా సంగతి అన్న అది అంటే సరే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అది దాని తర్వాత సినిమాలో వచ్చిన తర్వాత దాన్ని డిస్కస్ అయింది. సీన్ అన్న కూడా నన్ను అడిగాడు, అన్న అది మన ట్యూన్ కాదంటే మరి శ్యామన్న అయితే పాడిచ్చాడు అన్నది అని చెప్పాను. కావచ్చు, అది సీన్ అన్నది కావచ్చు, నేనేం కాదంటాను. నేను అసలు నేను రైటరే కాదు, నేను మ్యూజిక్ డైరెక్టర్నే కాదు. ఒక రైటరు
ఏది పాడమంటే మ్యూజిక్ డైరెక్టర్ ఏది పాడమంటే అది పాడతా, పాడడం వరకే నా బాధ్యత. అంతే. ఈ ట్యూన్ల పంచాయతీ నాకు సంబంధం లేదు. మరి ప్రాపకండ ఎందుకు వస్తుంది? ఇక అది తెలుసుకోవాలండి. దయచేసి నేనైతే ట్యూన్లు ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు రాసే రైటర్స్ కానీ ఎక్కడో అక్కడ దగ్గర ఎక్కడో అక్కడ కొంచెం కలిసిన ట్యూన్లు అక్కడ ఉంటాయి. అది నేను నా వాయిస్లో రాగానే కాపీ కొట్టిన నర్సన్న అనడం అనేది అది నాకు అప్పుడు విన్నప్పుడు బాధపడతా. కానీ నేను ఏం చేయగలను? వాళ్ళు అట్లంటే నేనేమన్నా బాధ అనిపిస్తుంది. అరే నేను ఎందుకు కాపీ కొడతాను? ఇప్పుడు ఎవరో రాస్తారు, ఎవరో వాడతారు, నన్ను బాధపడతారు. అది ఏ సందర్భంగా గిచ్చన్న గిరిమలలో దేనికి వాడారు? గిచ్చన్న గిరిమలలో ఫస్ట్ ఎలక్షన్ కోసము అది 2009లోనో ఇప్పుడు వాడినా నేను, 2004లోనో 9లోనో వాడినాను. 9లో వాడినట్టు. ఓకే. అది ఇంకెన్నాళ్ళు అనే మూవీ రఫీ డైరెక్టర్ చూసి ఆ పాట ఏది మీ దగ్గర ఏమున్నా ఈయన వినిపి అన్నాడు. అది విన్నప్పుడు నన్ను అడిగాడు, ఇది నేను పెట్టుకుంటా అది ఇది అన్నాడు. సరేలే మనకేమి తెలంగాణ ఉద్యమ గీతమే కదా. ఇప్పుడు అది పాడినా ఎవరిదన్నా వాడినా తెలంగాణ ఉద్యమ గీతమే అది. అవునవును. అదేం నాకు డబ్బులు వచ్చింది లేదు, నేను తీసుకుంది లేదు, అది దానికి సంబంధం లేదు. ప్యాక్ చేసుకొని ఇంట్లో పెట్టుకోం కదా, సంబంధం లేదు. అది ప్రజల బాని, అది అన్నలు రాయొచ్చు. అది నేను నాకేం వాళ్ళు సినిమా వాళ్ళు నాకు ఇచ్చింది ఏం లేదు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రోజుల్లో ఇది ఎలక్షన్ కోసం యాజ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ క్యాంటీ వాడింది. ఏం మారవకుండా ఒక్క లైన్ కూడా వాడేయకుండా యాజ్ ఇట్ ఈస్ సినిమాలు పెట్టుకున్నారు. అది నాకు సంబంధం లేదు. ఇంకా ట్యూన్లు కాపీ అంటారు చూడు, నేను రైటర్ కాదు, మీ రైటర్ కాదు, నేను ఎట్లా కాపీ చేస్తా? ట్యూన్ నువ్వు ఏది పాడమంటే అది పాడతావు, రైటర్ పోయి. అవునవును, తెలుసు కదా, మీరే చాలా సాంగ్స్ రాశారు. అవును అన్న నువ్వు ఇది వాడన్నా. కాపీ అనేది ఉండదన్న. ఫస్ట్ నేను అనుకుంటేది ఏంటంటే, వెనకట అసుబుగా ఎవరు ఏది కట్టిరో అందులో నుంచే మూలం తీసుకుంటాం, కానీ సపరేట్ ఇక్కడ కొత్త ట్యూన్ పుట్టించి ఏదో చేయాలనేది, అది కాఫీ అనేది ఉండదు అనేది నేను అనుకుంటున్నా. ఆ గిచ్చన్న గిరిమలలో ఒకసారి నాకు మీ పాటల్లో బాగా నచ్చే పాట అది. గిచ్చన్న గిరిమల్లలో మీ పోల నచ్చి రాకుంటాయనో, జవుడిక జంబన్నలో తెలంగాణ జంగు సాగుతున్నదో, భంగపడి ప్రజలంతా బగ్గున మండినరు, గద్దెపై దొంగల గల్లబడతామన్రు, మా వాటడిగితే పేరు చూటాయనా, బుక్క సిట్టాయనా, బుంగ మూతాయనా, మా కోరికేమో కోడి కాయనా, పేరు మాదాయనా, ఊరు మీద అహో గిచ్చన్న గిరిమల్లలో మీ పాల నచ్చి రాకుంటాయనో, జవుడిక జంబన్నలో తెలంగాణ జంగు సాగుతున్నదో. ఇది తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిందేనా? తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన పాట ఇది. ఓకే. కన్నా ముందు ఎలక్షన్స్ ఏదో పాడినాం, ఇది బాగుంటుందని చెప్పేసి తెలంగాణ ఇంకెన్నాళ్ళు మూవీలో పెట్టారు ఇది. అంతే. ఎందుకని రాజకీయ నాయకులకు నర్సన్న వాడితే వెంటనే ఇప్పుడు 2018 ఎలక్షన్లలో మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా అన్నారు, వెంటనే అందరికి అదే అయిపోయింది. ఏ గడ్డ ఉంటే ఆ గడ్డ మీద అదే జెండా. అంటే సెలెక్టివ్గా మీకు సూటబుల్ పాటలు ఎంచుకుంటారా, ఏది ఇచ్చినా పాడతాం అనేలాగా ఉంటుందా? ఏది ఇచ్చినా పాడతానా? ఇప్పుడు రైటర్ ఏదనుకుంటే నాకు ట్యూన్ నచ్చితే ఓకే చేస్తాను నేను. ఇప్పుడు నేనే చేపిస్తున్నా అయినప్పటికీ నేను చెప్తాను, మన వాళ్ళందరూ బాగా కన్వీనియంట్ ఏం లేదు, వాళ్ళు నర్సన్న అనేసరికి వాళ్ళు నా స్టైల్లో రాసేస్తారు. ఇంకా మన స్టైల్లో పాడితే వాళ్ళ స్టైల్లో రాస్తారు, మన స్టైల్లో పాడితే పక్కా జనం ఆదరిస్తున్నారు. అందరి పాటలు కూడా హిట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. మునుగోడు గడ్డ కానీ అది పాత ట్యూన్, అది జనరల్గా అంతా చేసుకున్నారు చేసిందే, కానీ అది మనం కొత్తగా చేసినాం మళ్ళీ. అది నువ్వు చేసినాకనే సపరేట్ హైప్ వచ్చిందన్న పాటకి. అది అంతకుముందు అన్నా అంటే మీరు ఒక పాట పవన్ కళ్యాణ్కి చేసిరు అన్న, ముఖ్యంగా అంటే చంద్రబాబుకు వాడిన పాట ఆయనకు గెలుపునిచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఫోర్స్గా చేస్తే అంత అట్లా కొంచెం అంత ఆయన సిస్టమ్ అంతా ఒకలాగా ఉంటుంది, అంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని సెంటిమెంట్ ఒక సాంగ్ చేసినాం. ఒక్కసారి నిన్ను వద్దనుకున్నందుకేగా, ఒక్కసారి నిన్ను వద్దనుకున్నందుకేగా, ఎన్ని కష్టాలు కన్నీళ్ళు చూసినమయ్యా బాగా, సెందురన్నో నీ సేయి విడువమే మల్లా, చందురన్నో నీ తోడు విడువమే మల్లా, ఒక్కసారి నిన్ను వద్దనుకున్నందుకేగా, ఎన్ని కష్టాలు కన్నీళ్ళు చూసినమయ్యా బాగా. చాలా సెంటిమెంట్. ఆయనకు నల్గొండ నుంచి 2 వరాలు ఉన్నాయి బాబు గారికి. ఏంటంటే మీరు పాడతారు, తర్వాత నన్నూరు నర్సిరెడ్డి మాట్లాడతాడు. నర్సన్న ఆయన మంచి టాక్ పవర్ కదా. ఇంకోటి ఏంటంటే ఒక సినిమా కొరియోగ్రాఫరు, డ్యాన్స్ మాస్టర్ ఆయన వచ్చి మీ పాటకు స్టెప్పులు ఇరగదీసిండు, తువాల కట్టి, ఎర్ర తువాల కట్టి, పులి గాండ్రించింది రా. ఏం పాట నాది, మామూలు అందియాలి. పవన్ కళ్యాణ్ నుంచి మీకు ఏమైనా ప్రశంసలు అందినాయా? అంటే అది ఫోన్లో మాట్లాడారా? చేయండి మన కోసం ఇది చేస్తే ఏదైనా చేయండి అన్నప్పుడు ఫోన్లో మాట్లాడిపించారు. అక్కడ నాకేంటంటే
బాలశౌరి గారు అని చెప్పి బందర్ ఎంపీ, ఓ అది ఆ ఎంపీ గారే చేయించారు ఈ పాటని. ఓకే. ఆ సందర్భంలో ఒకసారి మాట్లాడిపించారు, అది చేయండి అని చెప్పేసి. భగ మండిన భగ సెంగుర పవను, జనసేన జెండెత్తి ఊదె జంగు సైరను, ఇదే సాంగ్. అవును ఇది చాలా హిట్ సాంగ్ ఇది కూడా. అదే అవును, అదే ఇంకొంచెం పాడితే విందాం అనుకున్నాను. పులి గాండ్రించింది పులి గాండ్రించింది చల్ ఎత్తి పెడికిలి. అయితే అన్న, అంటే ఈ మధ్య మనం చాలా మంది కళాకారులని, ఫేమస్ కళాకారులని కోల్పోతూ రావడం జరిగింది. అంటే మన సాయి చంద్ కానివ్వండి, గద్దరన్న, ఇంకొక 10 ఏళ్ళు ఉన్నా బాగుండేదేమో ఈ పరిస్థితుల్లో. చాలా బాధాకరం తెలంగాణకి. సాయి కానీ మన గద్దరన్న కానీ. ఈ పాలకులు రాజకీయ నాయకులతో నీకు సంబంధం ఉండదని, అంటే వీళ్ళ పాలసీలు, వీళ్ళ నాయకులు, ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు ఉంటే బాగుండేది, వాళ్ళే మంచిగా ఇస్తుండే అన్నట్లు అట్లేమన్నా లేదు? కాంగ్రెస్కే మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా మీ ఇష్టంతో ఉండి అట్లేమన్నా ఉంటుందా? అట్లా ఏం లేదన్నా, నాకేం రాజకీయాలకి ఏం పెద్దగా పెట్టుకోను నేను. నాకు అంటే కొంచెం కాంగ్రెస్ పార్టీల దగ్గర చిన్నప్పటి నుంచి పనిచేయడం, వాళ్ళతో ఎక్కువ అనుబంధం ఉండడం, కోమటిరెడ్డి గారితో కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కానీ, జానారెడ్డి గారితో కానీ, రాజగోపాల్ రెడ్డి గారితో కానీ ఎక్కువ వాళ్ళతో ఉండడము, ఉమ్మడి జిల్లా మొత్తం లీడర్స్ అందరూ మనకు క్లోజ్ ఉండడము. ఆ తర్వాత 99లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వాళ్ళ బ్యాచ్ ఎమ్మెల్యేలు అందరూ, శ్రీధర్ బాబు గారు కానీ, ఇట్లా అందరూ, జూపల్లి కానీ, వాళ్ళ సేమ్ బ్యాచ్ ఆ ఎమ్మెల్యేలు అందరూ అప్పటి నుంచి పరిచయాలు ఉండడం. ఎక్కువ కాంగ్రెస్కి ఎక్కువ పాడిన నేను. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే సర్కార్లో ఉన్నది కదా, ఇన్నేళ్ళ సేవ్ ఉంది మీకు కాంగ్రెస్ నుంచి. మిమ్మల్ని గుర్తించి ఏదైనా నామినేటెడ్ పదవులు కానీ, అంటే మా నర్సిరెడ్డిని లేదా గద్దర్ నర్సన్నని ఇంకా ముందుకు తీసుకురావాలనే ఆలోచన కానీ లేదా వాళ్ళకి? ఇప్పుడే కదన్నా, మరి వాళ్ళు ఆలోచిస్తారేమో. మనం అట్లా మీరేమన్నా ఆశిస్తురా అని? ఓకేనా, గౌరవించి గుర్తించి ఇస్తే ఓకే, సంతోషం. అంతేగాని దానికోసం నేను ఒకవేళ ఒకరిద్దరు చిన్న చూపే ఆయన అందరికి వాడిండు భయ్, మనకే వాడినా ఏముంది ఆయన గుర్తించి అన్నారు అనుకోండి, అట్లన్నా నేనేం బాధపడను. మన గుర్తింపు మనకు ఉంటుంది. ఏదో గుర్తింపు ఇస్తే ఏదో అని ఎక్కువ ఆశించను నేనైతే. మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉంటాం. అప్పుడు గాయకుడుగానే ఉండమన్నారు అనుకో, గాయకుడు చేసే పనే గాయకుడు చేస్తాడు. రేపు అవసరమైతే ఇప్పుడు బయట నాలాంటి గాయకుడు బయట ఉండనుకో, రేపు ఎవరైనా పిలుస్తారు, అప్పుడు ఎవరికైనా వాడతాం. లాక్ చేసిరు అనుకో, వన్ సైడే వెళ్ళిపోతాం, అంతే. ఇంకా సింపుల్, దీనికి ఇంతకు మించి అడగ. రఘునందన్ రావు కూడా వాడిరు కదా ఆ పాట, సభలో లైవ్లో ఎక్కువ ఇంకా ఇంప్రెస్ చేసింది అక్కడ ఉన్న జనాన్ని, మీరు ఆయనను వెళ్ళి కలిసినప్పుడు. అంటే అప్పుడు వ్యక్తిగతంగా అన్న కొంచెం, అంటే కళాకారులన్నా అతను రెస్పెక్ట్, గౌరవం. ఆయన అన్న మీరు వస్తే బాగుంటుంది, మీరు నా కోసం కష్టాల్లో ఉన్న బై ఎలక్షన్ ఇది, ఈ పోరాటంలో మీ గొంతు నాకు అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా ఆయన, అంటే అప్రోచ్ బాగుంటుంది. ఆయన అడిగే విధానం కానీ, ఆయన ప్రేమగా చూసుకునే వేరే ఉంటుంది. అది వకీల్ సాబ్ అడిగినప్పుడు సరేలే అన్న చేస్తా అని చెప్పిన, అంతే. అప్పుడు కాంగ్రెస్కు కూడా వాడుతున్నాను, ఫస్ట్ టైం వాడినా నేను. బీజేపీకి ఎప్పుడు వాడలే, రగన్నకే ఫస్ట్ వాడినాను. ఇక నేను ఎట్లుంటుంది అంటే, అవన్నీ ఓల్డ్ సాంగ్స్ మీకు తెలుసు. పెద్ద మోడీ మీద కూడా వాడినట్టున్నారు, మోడీ గారి కూడా అందరి గురించి వాడినాను. నా వాయిస్ అందరు కావాలనుకుంటారు, నాకు అందరు కూడా మిత్రులే. అంటే జాతీయ స్థాయిలో ఏమైనా పోతుందా అని, మోడీ పాట వాడినాక హిందీలో ఏమైనా ఆఫర్లు, వాయిస్ ఏదో డిఫరెంట్గా ఉందని అటేమన్నా పడుతుందా? మీ అట్లేం లేదన్నా, కన్నడ కూడా పాడినా నేను. మన సిద్ధరామయ్య కర్ణాటక సీఎం గారికి నా సాంగ్స్ ఉన్నాయి, కన్నడలోనే ఉందా? కన్నడలో ఉన్నాయి. తర్వాత అక్కడ బీజేపీ నుంచి బళ్ళారి శ్రీరాములు గారు కూడా హైదరాబాద్కి వచ్చి మరీ నాతో పాడించుకొని వెళ్ళారు. అట్లా ఎవ్వరు వచ్చినా నా పాట కావాలని, ఎవ్వరు వచ్చినా. కన్నడంది వాడగలుగుతారన్న గుర్తుందా? కన్నడ తెలుగులో రాసుకొని ట్రాన్స్లేటర్ ఉంటాడు పక్కన. అంటే మన తెలుగులో పదాలు ఏమన్నా కర్ణాటక పదాలని తెలుగులో రాసుకొని అదే ఫోర్స్ తో వాడడం, అంతే. అదే ఎక్స్ప్రెషన్ చెప్తాడు, అంతే. ఏముండదు, అది ఈజీ ప్రాసెస్. పాట పంపిస్తాను, మీరు వినండి. అవునా? పంపియండి, నిజంగా వీరాల కన్నడలో వాడితే ఎట్లా ఉంటుంది అనేది. ఓకే అన్న, ఇప్పుడు గద్దరన్ ఉన్నప్పుడే ఒక గద్దర్గా పేరు తెచ్చుకున్నావు, ఇప్పుడు గద్దరన్న పోయిండు. ఇక ప్రజా ఉద్యమాల ఇదా పక్కకు పెడితే, గద్దరన్న పాటల్లో ఇందాక ఒకటి వాడినరు, భారతదేశం. ఏ పాట అంటే ఈ పాట అని చెప్పలేము ఎవరం కూడా, పర్టికులర్గా ఒక్క పాట అని ఉండదు. గద్దరన్న ఆ రోజుల్లో నేను నేర్చుకునే రోజుల్లో ఇప్పుడు భారతదేశం కానీ, మన జిల్లాకు చెందిన ఆత్మకూరు ప్రాంతానికి చెందిన ఒక అక్క స్వర్ణక్క అని చెప్పేసి పోలీస్ కాల్పుల్లో చనిపోయిందంట. అంటే మనం చాలా చిన్న, నేనే. అవును, స్వర్ణమ్మ అని ఒక వినబడేది. అవును, ఆ సాంగ్ ఉంటుంది.
ఆ భారతదేశం భాగ్యసీమరా, బావయ్యో ఒక్కసారి చూసిపోవా, తుపాకి రాజు, ఇట్లా కొన్ని ఒక 4-5 ఉండేది సాంగ్స్. లచ్చువమ్మ పాట లచ్చువమ్మ కూడా వినేది. దానికన్నా నాకు ఆ సీడీ లేట్గా దొరికింది అనుకో, ఓకే. అప్పుడు అది క్యాసెట్ లేట్గా దొరికింది. వందనమో వందనమమ్మో నా సెల్లేల స్వర్ణమ్మో, వందనమో వందనమమ్మో నా సెల్లేల స్వర్ణమ్మో, కార్ఖానలో కాంపు బ్రతుకులు, బీడు పొలంలో పాడు బ్రతుకులు, మూలుగుతున్న ముసలమ్మ బ్రతుకులు, చెరసబడ్డ చెల్లెళ్ళ బ్రతుకులు. హో నువ్వు బతుకు పుస్తకం చదివితివే నా సెల్లేల స్వర్ణమ్మో, అందుకే నా తోడున్నోవే నా సెల్లేల స్వర్ణమ్మో. బొల 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 తెలంగాణలో తెలుగు గడ్డరా, తెలుగు గడ్డలో కారం పొడి పొడి రోకలు అందుకొని రజాకార్ల తోరణం చేసిన నా నల్లగొండరా, ఎర్రగొండరా, ఓహో నల్లగొండ సెల్లెలువే నా సెల్లేల స్వర్ణమ్మో, కాకమ్మో తిలకమువే నా సెల్లేల స్వర్ణమ్మో. కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ కలిసిపోయిన సెల్లి శరణకు, సెలిమెలు సల్లని నీరు దాపినవి, మండు టెండలో తిరిగే సెల్లకు పచ్చని చెట్లు గొడుగు పట్టినవి, తండల్లో నా తల్లులు సెల్లకు భాష నేర్పినరు, బ్రతుకు నేర్పినరు, బాంబులిసురుట తుపాకి పేల్చుట ఆటలు సెల్లకు అన్నలు నేర్పిరి, నువ్వు తుపాకి గురి నేర్చావమ్మో నా సెల్లేల స్వర్ణమ్మో. ఈ సాంగ్ సూపర్ అన్న. కాదన్న, అంటే పుట్టిందేమో మునుగోడు గడ్డ, ఫ్లోరైడ్కు అడ్డ, పెరిగింది పుట్టి పెరిగి చదివి వచ్చి మళ్ళీ నల్గొండకు వచ్చేసరికి అలా గూగుల్లో కొడితే నల్గొండ అని కొట్టగానే నల్గొండకు ఐడెంటిటీ, మళ్ళీ గద్దర్ మీకు ఐడెంటిటీ. మునుగోడు నుంచి ఫ్లోరైడ్ కాదు, ఇప్పుడు నల్గొండ అంటే నువ్వు కనపడుతున్న పరిస్థితి. అవునా, నా సంతోషం ఏంటంటే మన జిల్లా మీద ఉన్న, ఉమ్మడి జిల్లా మీద ఉన్న ప్రేమ నా వల్ల నన్న ఎక్కువ సార్లు రోజు ఒక 50,000 నుంచి 1,00,000 మంది నల్గొండ గద్దరని మన పాటలు వినటానికి కొడతారు. నల్గొండ నామస్మరణ అంతే. నల్గొండ ఎందుకంటే నల్గొండ అంటే అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము ఉవ్వెత్తున ఎగిసిపడి అక్కడి నుంచే రాజుకున్నటువంటి ఉద్యమం. నిజాంకు వ్యతిరేకంగా, రజాకారులకు వ్యతిరేకంగా మన తాతలు తండ్రులు ఆ రోజు ఎన్నో ఉద్యమాల ఫలితమే మనకు వచ్చిన ఆనాటి తెలంగాణ పోరాట ఫలితం, తెలంగాణ సాధించుకున్నట్టు ఆ నిజాం నుంచి. ఆ అమర వీరులని, ఆ యుద్ధ వీరులని గుర్తు చేసుకోవాలంటే నల్గొండ గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదో ఒక టైంన ఇట్లా గదరన్న సాంగ్స్ పేరు చెప్తేనే ఒక నన్ను నల్గొండ గద్దర్ అనడం. ఇప్పుడు నల్గొండ గద్దర్ సాంగ్స్ అంటే నల్గొండనైతే ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా మొత్తం తెలంగాణ ఉన్న ఆంధ్ర కానీ తెలుగు వాళ్ళందరూ సెర్చ్ చేస్తారు. ఆ పేరు లేకుండా నీ పేరు రాదు. ఇంకా నల్గొండ కొడితే పాటలు వచ్చేస్తాయి కదా. అంతే. ఏదైతే నేను ఉద్యమాలు చేసినాను ఎక్కడ చెప్పలేదు, నేను పోరాటాలు చేసినాను మీకు ఎక్కడ చెప్పలేదు. అనుకోకుండా ఎవరో అన్నదానికి ప్రజలు పిలుచుకుంటున్నారు ఇది. కానీ నేను దానికి నేనేం చేయాలి? కొంతమంది అక్కడక్కడ నాకు బాధ అనిపిస్తుంది, ఆయన గద్దర్ నల్గొండ గద్దర్ ఏంది అది అంటే నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఇప్పుడు నువ్వు పెట్టుకున్నది కాదు, నువ్వు నేను పిలువ ఉన్నది కాదు. ఇప్పుడు మీ ఆఫీస్కి పైకి వస్తుంటేనే ఒక 5-10 మంది వచ్చి అన్న నల్గొండ గద్దర్ అని ఒక ఫోటో దిగారు. ఇప్పుడు నేను సింగర్, నేను పాడుతున్నా. అట్లా అనుకుంటే గద్దర్ అన్న బతుకున్నప్పుడే చెప్పాడు, నల్గొండ గద్దర్ అని వీడే దంచుతుండే ఈ మధ్య, అరే ఆయన సలహా బతుకు బిడ్డ అని చెప్పి. అవును, నీకు వీడియో చూపిస్తాను, ఆ సోషల్ మీడియాలో అక్కడక్కడ కూడా వచ్చింది. గద్దర్ అన్న దగ్గరికి పిలుచుకొని నల్గొండ గద్దర్ వీడే బిడ్డ దంచరా, నువ్వు పాడరా పాటలు అని చెప్పిండు. అన్ననే చెప్పాడు. ఆ పేరులో ఒక ఉద్వేగం ఉంది. అది ఎందుకంటే ఆ పేరు ఏదో నేను పెట్టుకోవడానికి అది మహాశక్తి, ప్రజాయుద్ధం ఒక మనం వివరం పెట్టుకోవడానికి అంత గొప్ప పేరు మనకి ఎట్లా, ఎంత ధైర్యం ఎన్నుకుంటారు మనం ఎట్లా పెట్టే. గద్దర్ అన్న కూడా గదార్ అని భగత్ సింగ్ వాళ్ళ గురువు కర్తార్ సింగ్ వాళ్ళు ఒక పార్టీ పెట్టిన పేరు అది. అప్పుడున్న ఊపుకి ఆయన పెట్టుకున్నాడో సంథింగ్ ఎట్లనో అది గదార్ అని వచ్చింది. యాక్చువల్గా గద్దర్ కాదు, గదార్. అక్కడ నుంచి గద్దర్ అన్నారు ఆయనను. అది అసలు లెక్క. అయితే పబ్లిక్ పెట్టిన దానికి నువ్వు చేసేది ఏం లేదు, నేను చేసేది ఏం లేదు కదా, జనం అనుకునేది ఆయన ఇప్పుడు. ఎస్, నిజంగా. అంటే ఈ మధ్య నీ ఫేవరెట్ పాటల్లో కొమురం భీముడో పాట, ఆ సినిమాల్లో అరే ఈయన ఎందుకు ఆడిపియలేదు, ఈయన వాడితే బాగుండే కదా అన్నట్లు వచ్చింది. అది మీరు పాడి చేసిరు. అవునన్నా. అది ఏమైందంటే నేను లండన్ పోతున్నప్పుడు లండన్లో తాళని తెలుగు అసోసియేషన్ ఆఫ్ వాళ్ళు లండన్ వాళ్ళు పిలిచారు నన్ను. అప్పుడు పిలుస్తుంటారు. అప్పుడు ఏమైందంటే వాళ్ళు అడిగారు నన్ను, ఏమని మీరు కొమురం భీముడో పాట ఇక్కడ పాడాల్సి వస్తుంది, మీరు ట్రాక్ ఉంటే తెచ్చుకోండి అక్కడ పాడాల్సి వస్తుంది అని అన్నారు. అయితే నేను ఎట్లా ట్రాక్ ఇక్కడికి వెళ్ళి ట్రాక్ తీసుకొని పోయి అక్కడ పాడడము, అక్కడక్కడ వేదికల మీద కూడా మీరు వింటారు కొమరం భీముడు పాడుతుంటాను నేను. మన వాయిస్లో అట్లా అయింది అంతే. అంటే అది కొమరం భీమ్ అంటే తెలంగాణ గోండ్రు వీరుడు పాట అది. ఎందుకంటే ఒక యుద్ధ వీరుడు పాట. ఎందుకంటే జల్ జంగల్ జమీన్ అని చెప్పేసి భూమి కోసం భుక్తి కోసం
మా అడవి మాది, ఈ భూమి హక్కు మాది అని పౌరుషం చెప్పేసి రివల్యూషన్ సాంగ్స్ అనగానే ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. విప్లవ సాహిత్యం, విప్లవాల పాటలు ఏదైనా యుద్ధమే ఉంటుంది నేను పాడినప్పుడు. ఎందుకంటే నాకు నేను నేర్చుకుంది నా శబ్దాన్ని విన్నది నేను గద్దరన్నది, ఆ తర్వాత గోరెటి వెంకన్న కానీ, ఆ తర్వాత విమలక్క కానీ, ఇట్లా వీళ్ళ సాంగ్స్. ఇప్పుడు ఉట్టి పడుతుందమ్మ నాలోన మట్టి వాసన, ఉట్టి పడుతుందమ్మ నాలోన మట్టి వాసన, తట్టి లేపిందమ్మ పల్లెదనం నా గొంతు మూసన, వీరుల శూరుల కథలను దాచావు గుండె లోతున, విప్పి చెప్పవేమే మట్టి తల్లి నా గొంతున, ప్రజలకు నా గొంతున, నిద్దరోయే అద్దమ్మ రాతిరి గద్దరన్న పాటే నన్ను పొద్దు పడుపులా లేపింది, పాటగానిలా లేపింది, గోరెటి రాసేటి పదము విప్లవాల విమలక్క విధము, అలుముకోని నిలువెల్ల నన్ను జనవు గొంతులా మార్చింది. నా కథాగానంలో చరణ్ రాసింది, చాలా బాగుంది. నా బర్త్డేకి ఏదో నా గురించి రాసింది, నేనే వాడినది. అంటే ఇట్లా నేను చెప్పేది కరెక్ట్. ఇప్పుడు గద్దర్ అన్న సాంగ్స్ నేను వినడము, తర్వాత మన అరుణోదయ అక్క పాటలు, విమలక్క పాటలు వినడము, అక్కడక్కడ కొన్ని చీకటి సూర్యుడు లాంటి సినిమాలు, అప్పుడు పల్లె కన్నీరు పెడుతుందో. విమలక్క పాటల్లో మీకు బాగా ఇష్టమైన పాట? విమలక్క పాటల్లో నల్ల రేగల్లో అని అక్క పాట. అసలు ఫస్ట్ నేను అంటే అప్పుడు నేను చాలా తెలివిగా డబ్బులు డ్రైవింగ్ చేసేది కదా, డబ్బులు దాచుకుని అక్కడ పోయి అక్క పాటలు పేర్లు చూసుకునేది. విమలక్క ఉంటేనే కొనేది. అందులో చాలా సాంగ్స్ ఉండేవి కానీ ఏ సైడ్ ఒకటి బి సైడ్ ఒకటి అక్క పాటల కోసమే కొనుక్కున్నాను. అప్పుడు నూకల మర్రి అమరవీరుల గురించి ఒక పాట వచ్చింది, అది నూకల మర్రి పల్లె వాయిస్ వస్తుంది. నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, రంగు రంగుల సింగిడి నింగి నేల పరుచుకుందో నోగా, అనగనగా ఒక పల్లె నూకల మర్రంట కష్టజీవుల పల్లెరోనాగా, కష్టజీవుల పల్లెరోనాగా, దెబ్బకు దెబ్బన్నదే చైతన్య ఎదురు దెబ్బ దిశనా, అన్న వినరన్న కలార వినరో నాగా, అన్న వినరన్న కలార వినరో నాగా, మాదిగా వాడాల త్యాగాలగా పల్లె మోదుగు పువ్వులరు పోనాగా, సబ్బంటెకుల మందున పల్లె రంగమైన రంగము, దేవన్న యాదన్నలా పల్లె దాసుకుంది ఒడిలో, బయటికొచ్చి నోళ్ళ వల తీసుకునేటి యుద్ధ నీతి లేని దోపిడీ రాజ్యంలో, నల్ల రేగల్ల ఎర్ర కలువ పూలు పూసే మాయన్న, రంగు రంగుల సింగిడి నింగి నేల పరుచుకుందో నోగా, తెలంగాణ జిల్లాల కన్న తల్లి పేగు తెగని ఊరు లేదు రోనాగా, గడప కన్నీళ్లతోని మల్ల మూగబోయినాదో నాగా, గింకిన సూర్యుడు నేల రారేదు నింగి కద్దినాడో, 7 రంగుల సింగిడి ఎర్ర జెండలాగా ఎగిరినాగా. సాంగ్స్ ఎంత గొప్ప సాహిత్యం అన్న రాసింది. తెలంగాణ పల్లెలో కన్న తల్లి పేగు తెగని, మీరు ఎంత మెమరీ పవర్ ఉన్నదంటే ఈ రోజులలో మన మెమరీ అంతా దిగిపోయింది సెల్ ఫోన్లు. అందుకే నేను మీకు ఒకటి గమనించడం లేదు, ఈ మధ్య కాలంలో పాడిన 500 పాటలు గుర్తుండవు నాకు. తొలితరంలో అప్పుడు విమలక్క పాటలు కానీ, గద్దరన్న పాటలు కానీ, గోరెటన్న పాటలు కానీ, ఇవి అప్పుడు విన్న పాటలు అన్ని గుర్తుంటాయి నాకు. అవి నేర్చుకుంటున్నప్పుడు చిన్నప్పుడు వచ్చిన పాటలు అవి గుర్తుండిపోతాయి. ఇప్పుడు ఎవరో మన రైటర్స్ రాస్తారు తమ్ముళ్ళు, అది పాడేస్తాము, మనం వింటుంటాం అంతేగాని అవి మళ్ళీ ఇప్పుడు పాడాలని అట్లా అంటే కొంచెం ఇవన్నీ మెమరీలో ఇవన్నీ ఉండవు ఇవన్నీ ఏంటంటే కొంచెం పొలిటికల్ ఉంటాయి కాబట్టి సరే ఇది తప్పదు, మనం వ్యాపారంలో భాగంగా వాడుతుంటాం అంతేగాని ఇవన్నీ అంటే సాదా సీదా ఒక కారు డ్రైవర్గా మొదలుపెట్టిన జీవితము ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చి హైదరాబాద్లో స్థిరపడి ఇంతమంది గుర్తింపు, అంటే ఇది ఎక్స్పెక్ట్ చేసిందేనా నువ్వు? టార్గెట్కి వచ్చినావా అట్లా? అంటే నేనైతే ఒకటి నమ్ముతానా, ఏదైనా మనం పోరాడితే పొందుతాం, కష్టపడితే వస్తుంది అంతే. ఏది మనం ఇది కావాలి అది కావాలనుకొని ఏది వచ్చింది కాదు. ఎందుకంటే నేను ఇదివరకు కూడా చెప్పాను, నేను చదువుకుంది 10th ఫెయిల్ ఒకసారి, మళ్ళీ ఒకసారి పాస్, 10th పాస్. దాని తర్వాత ఉన్నదల్లా గదరన్న ఆ 2-3 టేప్ రికార్డులు విన్నా, క్యాసెట్లు విన్నాను. తర్వాత నేను డ్రైవర్గా ఎక్కడో ఒక దగ్గర జీవించాలా, ఎక్కడో ఒక దగ్గర మనకి ఎక్కువ చదువు చక్కగా లేదు కాబట్టి ఈ వాయిస్ ఏదో జస్ట్ గౌరవాన్ని పెంచుతుంది కానీ దీంతో డబ్బు వచ్చేది లేదు, ఇంత నేను అనుకోలేదు అప్పుడు. తర్వాత నేను ఒక డ్రైవర్గా జీవిస్తే అక్కడ నా జీవితాన్ని ప్రారంభిస్తే ఒక 2000 ఇస్తారనేటువంటి ఆశతో వచ్చేవాడిని.
ఆ తర్వాత అందరు ఎక్కడ పోయినా కూడా ఆ లీడర్స్ కానీ ఆ సెకండ్ క్యాడర్ నెలకు 2,000? అందరు కూడా 2,000 అందరు కూడా నన్ను బాగా చూసుకున్నారు. తర్వాత మంచి ఫుడ్ మంచి పెట్టడం కానీ మర్యాద ఇవ్వడం కానీ అందరూ సరే. ఆ రోజుల్లో మనోడు చిన్న పిల్లగాడ బాగా వాడుతుండని చెప్పేసి ఖర్చులకు డబ్బులు ఇచ్చి అవన్నీ నేను ఇప్పుడు మర్చిపోను. ఎందుకంటే నేను పేదరికంకి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు కూడా నేను అంతే వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటున్నాను. నాకు డబ్బులు లేకపోతే లైసెన్స్కి ఒక 150 రూపాయలు తక్కువ పడితే లైసెన్స్ తీసుకోవడానికి నా దగ్గర డబ్బులు లేకుంటే శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఇంకా కూడా అన్న మెకానిక్గా ఉన్నాడు. ఆ శ్రీనివాస్ రెడ్డి అన్న నాకు లైసెన్స్కి డబ్బులు ఇప్పించి నాకు లైసెన్స్ ఇప్పించాడు. తర్వాత నేను ఎక్కడ పోయినా కూడా వీడికి సరిగా నేను ఫుల్ డ్రైవర్గా రాలే కదా, డ్రైవింగ్ స్కూల్తో వచ్చాను. ఎవడు సరిగా నన్ను పెట్టుకోకపోవడం. తర్వాత శ్రీనివాసరావు గారి దగ్గరికి చెక్కిలం ఎంపీ దగ్గరికి ఎవరో తీసుకుపోయి నడపాల్సిన అవసరం లేదు, వెనక ముందు మలుపు పెడితే సాలని తీసుకున్నారు నన్ను. అటు ఇటు మలుపు పెట్టి నేర్చుకున్నాను. దాని తర్వాత కంటిన్యూ అక్కడే ఉండడం, బిఎన్ఎడ్తో రావడం, కోమటెడ్తో రావడం. ఆ తర్వాత ఈ పాటలు ఈ వేదికలు అన్నీ అనుకోకుండా వచ్చినాయి. తర్వాత 2009లో వెంకటరెడ్డి గారు నన్ను వద్దనడం, అది నాకే మంచి జరగడం. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు, సాంగ్స్. అంటే పోరాడితే పొందుతాం. నల్లని మబ్బులు అడ్డొచ్చినంత మాత్రాన సూర్యుడు ప్రయాణం ఆపడు, మబ్బుల్ని చీల్చుకొని మళ్ళీ బయటికి వస్తాడు సూర్యుడు అని చెప్పేసి ఒక మహాకవి శ్రీశ్రీ గారు చెప్పిన మాట. మీరు చెప్తుంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. లాస్ట్ ఒక సభలో గద్దరన్నతో ఒక సభ పంచుకోవాల్సి ఉంది. అప్పుడు అన్నాడు ఆయన ఇదే విషయం చెప్తూ, అరే నడుస్తుంటే తోవ పుడుతుందిరా, కూర్చుంటే చెదలు పడుతుంది, ముందు నడువు, నడిస్తే ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి. అందుకే నేను అప్పుడు కోమటిరెడ్డి గారితో బయటకు వచ్చినప్పుడు ఆ సందర్భంలో నేను మంచి ఇన్స్పైరింగ్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది నేను అప్పుడు పాడింది. నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైన మాపడుగా, నల్లని మబ్బులు అడ్డొచ్చాయని సూర్యుడు పైన మాపడుగా, నేలకు నాగలి గాయం తగులక బంగారు సిరులే పండవుగా, పుట్టుకతో ఏ మానవుడు మానీయుడు కాదో, పట్టుదలే నీలో ఉంటే పట్టిందల్లా గోల్డే, సరదా సరదా సరదాగా సంథింగ్ ఏదో చేసేయిరా, సరిగా సత్తా చూపిస్తే స్వర్గం నేలకు వాలునురా, జానేదో జానేదో జరిగిందేమైనా, జానేదో జానేదో జనమేమనుకుంటున్నా, పడినా లేచే కెరటం నీకు ఆదర్శం అని సాగాలో, పనిని ప్రార్థనగా భావిస్తే ప్రతి విజయం నీకందేనో, చెమటల్లో తడిసేవాడికి చిక్కని శిఖరం లేదో. ఈ పాట ఎట్లయితే వచ్చిందో నా జీవితం కూడా అట్లే వచ్చింది. కష్టపడి వచ్చినా అన్ని కష్టపడినా నేను ఎప్పుడు పాటలు కానీ టైం వేస్ట్ చేయకుండా పాడుతూ వచ్చాను. నాకు అన్ని ఇచ్చాడు దేవుడు, అన్ని ఇచ్చాడని నమ్మకం నాకుంది. జనం కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ తెలుగు ప్రజలు అందరూ కూడా నన్ను మా సొంత అనలేక నర్సన్న అంటే ఇంత బాగుంటుంది వాయిస్ అని అందరూ కూడా కలిసి నాతో మాట్లాడుతున్నప్పుడు కానీ, అన్న నీ పాట విన్నామన్నా, మాకు ఇప్పుడే మేము ట్రైన్లో ఎక్కుతా అప్పుడప్పుడు నా పాటలు నాకే వినిపిస్తుంటాం. అంటే మనం వచ్చిన దారికి మనకు దొరికిన గౌరవానికి ఎక్కడ సంబంధం లేనప్పుడు సంతృప్తి చెందకుంటే ఇంకా మనం వేస్ట్ తృప్తి పడాలనేది కాన్సెప్ట్తో ఉన్నాను. లాస్ట్ ఒక్క సాంగ్ కావాలి నాకు. అదేంటిదంటే మీ నాన్న మీద నువ్వు చేసుకున్నది, అది మీ నాన్న ప్రేమకు కృతజ్ఞతగా చేసుకున్నావా ఎట్లా చేసుకున్నావు కానీ మొత్తానికి ఆ పాట నేను చాలాసార్లు. గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చంద్రమ్మ కడుపులో పుట్టిన మాయ, నిరుపేద రైతన్న మల్లారెడ్డింట నలుముగ్గురన్నల తోడ పుట్టిన మాయ, గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చంద్రమ్మ కడుపులో పుట్టిన మాయ, నిరుపేద రైతన్న మల్లారెడ్డింట ముగ్గురన్నల తోడ పుట్టిన మాయ, నిప్పు లాంటి గుణము నిండు హుందాతనము, నిప్పు లాంటి గుణము నిండు హుందాతనము, నీతికే నువ్వెప్పుడు నిలువెత్తు రూపము, కాసాల ఆశిరెడ్డి నీ బతుకు మాకు ఆదర్శము. సూపర్ అండి. అంటే ప్రతి ఒక్క తండ్రికి ఇట్లా అర్పించాలి కూడా నిజంగా. ప్రధానంగా ఇవాళ అంటే మన తెలంగాణం మా ఛానల్కి వచ్చి మీ పాట మీ మాట అట్లే మీకు సంబంధించిన వివరణ ప్రతి విషయాలను ఇంతసేపు మాతో పంచుకున్నందుకు నిజంగా ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మన తెలంగాణ ఛానల్కి ఇన్ని రోజులు మిస్ అయినామా, ఎందుకు రాలేదు అంటే మనవాడే కదా, మన రాచకొండే కదా, వద్దాంలే అని అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న కలవడం, ఇక్కడ రగన కూడా కలవడం, ఫస్ట్ టైం ఇక్కడ కలుసుకోవడము, అంటే మనస్ఫూర్తిగా పాడుతున్నాను. అంటే ఇష్టమైన మనుషుల్ని చూస్తే నా గొంతు పురిగిపోయిన నెమలిలా నాట్యం ఆడుతుంది. అట్లా ఇంకొకసారి ఇంకా బాగా కలుద్దాం. ఈసారి మీతో ఇంటర్వ్యూ అన్నప్పుడు పక్క డప్పు డోలకు అవన్నీ తీసుకొని కోరస్ కూడా తీసుకొని ప్లాన్ గా వస్తాను. సరే నేను బాగా వాడినా బాగా వాడలేదు, లేదు చాలా చాలా బాగా వాడిరు. మళ్ళీ ఒక అవకాశం కూడా మనకి ఇస్తున్నాడు అన్న సభాముఖంగా చెప్పాడు. కొమురం భీముడో మీరు అడిగారు. అవును, కొమురం భీముడో కొమురం భీముడో కొమురం భీముడో కొమురం భీముడో కొర్రా సూనె గడోలే
మండాలి కొడుకో మండాలి కొడుకో కొమురం భీముడో కొమురం భీముడో రగరాగ సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. ఆదిలాబాద్ గుండ్రు సింహం. యా Bye. అద్భుతం అన్న. మేము ఆల్మోస్ట్ అడిగిన పాటలన్నీ పాడి ఎక్కడ విసుగుపడకుండా Thank you. మన తెలంగాణ ప్రేక్షకుల కోసం పాడిన మీకు ధన్యవాదాలు. Thank you. మళ్ళీ ఒక ఎపిసోడ్ ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్లాన్ తప్పకుండా వస్తా. చేసుకొని మన రాజ్ పండగ పూర్తి ఏర్పాట్లతో పెట్టుకుందాం. అదేనా పండుగ అకేషన్ లో పెట్టుకుందాం అని తెలియజేస్తూ నమస్తే. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన తెలంగాణ ఛానల్లో నేను సాంగ్స్ పాడుతున్నాను. తప్పక మన తెలంగాణ ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఆదరించగలరు.